హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. ఇదిగోండి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ వీడియో వచ్చేసరికి సాటర్డే రోజు అండి. ప్రతి సాటర్డే ఏంటవుతుందంటే దీపారాధన చేసే డ్యూటీ మా అయిందనమాట. ఆ తర్వాత ఏమైనా అలంకరణ చేసుకోవడం, ఇదిగోండి తిరుప్పావే చేసుకుంటున్నాను కదా. సో పాసురాలన్నీ చదువుకోవడం ఇవన్నీ కూడా నెక్స్ట్ నేనైతే చేసుకుంటానండి. ఏదైనా 6 కల్లా మ్యాక్సిమం పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానమాట. అండ్ ఈరోజు వాడంబరాల దండ అయితే తీసుకొచ్చారండి. అండ్ తులసి అయితే లూజ్ తీసుకొచ్చారు. అవైతే ఇంట్లోనే మాల కట్టామన్నమాట. అంటే అన్ని పువ్వుల దండల కంటే వాడంబరాల పువ్వుల దండ చాలా లైట్ వెయిట్ అండి. అసలు మాట వింటుంది దండ వేయడానికి. అసలు మీకు వీడియోలో ఇలా కనబడుతుంది కదా, అసలు చక్కగా అలంకరణ చేద్దామని నా తాపత్రం ఇంత అంతా ఉండదండి. ఎలాగంటే స్వామి అమ్మవార్లకి ఒక మంచి కళగా నేను అలంకరణ చేసుకుంటాను. ఏదో విధంగా పెట్టేస్తాను పువ్వులు అని చెప్పేసి నాకు ఉండదు. సో కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అండ్ అలంకరణ చేసిన తర్వాత నాకు నచ్చాలి, ఇలా చేయగలిసాను అని చెప్పేసి ఉండాలన్నమాట. సో ఇదిగోండి అలంకరణ తర్వాత అద్దం కూడా చూపించేస్తాను. ఇలాగ అద్దం చూపిస్తే అంటే గోదాదేవి తులసిమాల అంటే స్వామివారికి పూజ చేయవలసిన తులసిమాల ఆవిడ అలంకరణ చేసుకొని దగ్గరలో ఉన్న బావిలో తాము చూసుకొని మురిసిపోయేదనమాట. కాబట్టి పూజ అయిపోయిన తర్వాత అంటే అలంకరణ చేసిన తర్వాత అద్దం చూపిస్తే అమ్మవారికి అంటే చాలా ఆవిడకి నచ్చుతుంది అని చెప్పేసి అంటారండి. సో పూజ అయిపోయింది. ఇదిగోండి వంట ఏంటంటే ఈరోజు గోంగూర పచ్చడి చేసుకోబోతున్నానండి. అండ్ అటువైపు చూస్తున్నారు కదా, చిన్న కుక్కర్లోని కొంచెం అంటే పొంగలి వండుకుంటున్నాను అనమాట. అండ్ ఈ లోపల చిన్న ఎడిటింగ్ పని చేసుకుంటున్నానండి. ఈ మధ్యన నేను చేసిన రెసిపీ వీడియోస్ ఉంటాయి కదండి, అవి కూడా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసుకుంటున్నాను. అంటే మన ఛానల్ కొంచెం బూస్టప్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ ఇంకొకరైతే మొన్న టీటీడీ క్యాలెండర్ కూడా ఇచ్చారండి. అంటే అతను ప్రతి సంవత్సరం ఏదో ఒక క్యాలెండర్ ఇస్తారు, బట్ ఈసారి టీటీడీ క్యాలెండర్ వచ్చింది. అది మీతో నెక్స్ట్ అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకేంటి సంగతులండి, పండుగ పనులు ఆరంభించారా? మేమైతే సండే రోజు అంత ఇల్లంతా కూడాను దులుపుకొని శుభ్రం చేసేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ అయితే గోదాకల్ వెళ్ళడం కోసం నేను అన్ని పనులు ఏర్పాటు చేసుకోవాలండి. సో మార్కెట్కి తిరుగుతున్నాను. నేను ఏంటంటే తీసుకున్నాను ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి. ఇదిగోండి ఈ క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట. చాలా వెయిట్ ఉన్నదండి. అండ్ ప్రతి పేజ్లోనే స్వామి అమ్మవార్లు మంచిగా అలంకరణ చేసి ఉన్నారు. అండ్ ఎలా బట్టలు ఇవన్నీ వస్త్రాలు ఇవన్నీ ఇవి చూసుకొని కూడా మనం చక్కగా ఐడియా చేసుకోవచ్చండి. అండ్ మధుపరకాలు వేసిన గెటప్ ఉంది కదా, అదైతే నేను సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇదిగోండి యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేసుకుందాం అని చెప్పేసి కొంచెం చిన్న ప్లానింగ్ అయితే ఉన్నది. నెక్స్ట్ అయితే మీతో తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా ఎంత కళగా ఉన్నారంటే అండ్ మా ఇంట్లో అయితే మేకులు అస్సలు కొట్టడానికి వీల్లేదండి. ఇక్కడైతే బంక మేకులు ఉంటాయి కదా, వాటితోటి ఈ అంటే పెయింటింగ్ ఏదైతే ఉందో అది మా అమ్మాయి చేసిందండి, అదైతే పెట్టాము. అండ్ ఇక్కడ ఈ అంటే ఈ క్యాలెండర్ పెట్టామంటే చాలా బాగుంటుంది. అండ్ హాల్లో మనం వచ్చినగానే అంటే లేచినగానే బయటకు వచ్చేసరికి చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా చిన్న ఐడియా అయితే ఉన్నది. కానీ ఇప్పటికీ అక్కడ మేకులు కొట్టే పని అయితే అవ్వలేదు. బంక మేకులు వెళ్ళి బయట నుంచి తీసుకురావాలన్నమాట. నాకు ఎంత వేరం పెడదామా క్యాలెండర్ అని చెప్పేసి ఉన్నది. ఇంతకు మీకు నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ లోపలైతే అమ్మ గోల పెట్టేస్తుంది, వచ్చి వండుకో, ఇంతసేపు క్యాలెండర్ పట్టుకొని ఉన్నావేంటి అని చెప్పేసి. నాకు కొంచెం చాలా ఇష్టం అండి ఇలాగ దేవుడు క్యాలెండర్ చూస్తే. సో ఇదిగోండి వంట కోసం అయితే వచ్చేసాను. ఈరోజు అయితే చేశాను సింపుల్గా దొండకాయ ఫ్రై అండి. సో ఫస్ట్ అయితే కొంచెం ఉడికించేసాను. ఈ మధ్యన ఉడికించకుండా ఫ్రై చేస్తుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కొంచెం సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఒక్క సీటీ వచ్చిన వరకైనా ఉడికించిన తర్వాత ఫ్రై చేసుకుంటే అంటే త్వరగా ఫ్రై అవుతున్నది. అండ్ పచ్చి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. అలాగే దొండకాయలు అయితే ఫ్రై చేయడానికి పెట్టానండి. ఈ లోపల పాలు కూడా వచ్చాయి, తీసుకున్నాను అనమాట. అండ్ ఈ లోపల పనుల పని పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి. అంటే పొంగల్ ఎప్పుడూ అయిపోయిందిలేండి, కుక్కర్ సీటే చల్లారేసరికి కాస్త టైం పడుతుంది కదా. అండ్ పక్కనే చూస్తున్నారు కదా గోంగూర కూడా కొంచెం ఫ్రై చేసి ఉంచాను. ఈరోజు గోంగూర పచ్చడి కూడా చేస్తానన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే చిక్కుడుకాయ కర్రీ అండి, నైట్ కోసం కూడా ఇప్పుడే చేసేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చెప్పాను కదా వేరే పనులు ఉన్నాయన్నమాట. అయితే ఈ కర్రీ ఏంటంటే మనం పెడుతుంటాం చూడండి చిక్కుడుకాయలు, అందులో మరి కొంచెం మసాలా యాడ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు శుభ్రంగా వాష్ చేసేసాను. నారులు అయితే చాలానే వస్తున్నాయండి. ఈ నారులు కానీ చిక్కుడుకాయ కూర తింటున్నప్పుడు వస్తే మా వాళ్ళకి అస్సలు నచ్చదండి. కాబట్టి జాగ్రత్తగా నారులను తీసుకొని, చాలా లేతగా ఉన్నాయి కానీ ఎక్కువ నార్లు ఇలాగ వస్తున్నాయి ముద్దురులాగా. సో ఇదిగోండి చిన్న చిన్న ముక్కలు అయితే ఇలా చక్రాల్లా కట్ చేసుకుంటున్నాను. అండ్ ఇవైతే కూడా అంటే కడాయిలో పెట్టేసి మూత పెట్టేస్తానులేండి మసాలా వేసేసి. ఇవి ఉడికించవలసిన అవసరం లేదు. ఒకళ్ళు నువ్వుల పొడి పెట్టే ఉంటే కొంచెం పుల్ల పెట్టేసి ఉడికించవలసిన పని వచ్చేది. సో అలా కాకుండా ఇదైతే నార్మల్గా కడాయిలో మనం చేసేసుకోవచ్చు అనమాట.
ఇలా మనం రెండో పూట కోసం ఇలా వెజిటబుల్స్ కట్ చేసి ఉంచుకున్నా, లేకపోతే అంతకీ మనకి బిజీ షెడ్యూల్ ఉన్నది అనంటే కొంచెం కర్రీ చేసేసుకున్న చాలా టైం కలిసొస్తుందండి. నేను ఈ మధ్యన కొంచెం ఇదిగోండి సెకండ్ హాఫ్ కోసం ఇప్పుడే అయితే కర్రీ చేసేసుకుంటున్నాను. ఇదైతే మేము రోటీలో తిన్నామండి. బట్ రైస్‌లో కూడా ఇది చాలా బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! చాలా లేతగా ఉన్నాయని మీకు ఇదిగోండి చూపించేస్తున్నాను. దీనికైతే మసాలా చాలా తక్కువ ఐటెమ్సేనండి. చూస్తున్నారు కదా! కొంచెం ఆవాలు వేసుకున్నాను, కొంచెం గసగసాలు, వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండీ! అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసాననమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఇదిగోండి కొంచెం గసగసాలు, ఆ తర్వాత కొంచెం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. అండ్ కొంచెం మిరియాలు, మరి కొంచెం ధనియాలు కూడా వేసానండి. అయితే చిల్లీస్ ఇక్కడైతే నేను స్కిప్ చేశాను. ఎందుకంటే ఆవాలు కొంచెం ఘాటు ఉంటాయని చెప్పేసి అంటే చిల్లీ అమ్మ వేయనివ్వదనమాట. సో, అందుకని వేయలేదు. సో, ఇదిగోండి అవైతే పేస్ట్ చేసేసాను. కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఇప్పుడైతే కడాయిలో వేసుకున్నాను కొంచెం ఆయిల్ అండ్ తాలింపు దినుసులు కూడా వేసుకున్న తర్వాతనండి కరివేపాకు మస్ట్ వేసుకోవాలండి, మంచి వాసన వస్తాయి. అండ్ కడిగి ఉంచిన మన చిక్కుడుకాయ ముక్కలు చెప్పాను కదా, అసలు ఫస్ట్ ఉడికించే పని లేదు, ఒక్కటే ఆలు యాడ్ చేశానండి. దీనికైతే ఆలు ఒకటి యాడ్ చేస్తే ఆ కాంబినేషన్ అనేది అంటే మీరు చేశారంటే తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వేసుకున్నాను కొంచెం పసుపు, మరి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ఈ పేస్ట్ చేసాం చూడండి, ఆ మసాలా అయితే వేసుకుంటాను అనమాట. సాల్ట్ వేసేసి పసుపు వేసేసి మూత పెట్టేస్తానండి. చాలా తక్కువ టైంలోనే ఇది మగ్గిపోతాయండి. సో, ఇదిగోండి పేస్ట్ చేసిన మసాలా కూడా వేసేసుకొని ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ధనియాలు కొంచెం తక్కువే వేసుకోవాలండి. లేకపోతే ఒక పచ్చి వాసన ధనియాలది వస్తాయి కదా, ఆ ఫ్లేవర్ కనుక డామినేట్ చేసిందంటే కర్రీకి కొంచెం మంచి ఫ్లేవర్ రాదు. కాబట్టి చూసుకొని ధనియాలు కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. సో, ఇదిగోండి మసాలా వేసేసి కొంచెం వాటర్ కూడా అంటే ఆ జార్ కొంచెం కడిగినలాగా అంత వాటర్ పోసేసాను. సో, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. ఇంకాను కొంచెం కొత్తిమీర కూడా ఉండేనండి. ఇదైతే కొంచెం పుదీనా వేసుకొని కొంచెం చట్నీ చేసుకుంటే మనకి దోసలోకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి కొత్తిమీర అయితే కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో కొత్తిమీర తక్కువ, గెడ్డ ఎక్కువ ఇలాగొచ్చిందనమాట. సో, చూసుకొని ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. అయితే ఈ చట్నీలోని కొత్తిమీర క్వాంటిటీ చాలా తక్కువే అండి, చెప్పాను కదా, ఒకటే కట్ట వరకు ఉండేను. సో, ఇది పాడైపోకుండా కొంచెం ఇలా మిక్సీ పట్టేసానని చెప్పేసి చట్నీ చేసుకుంటున్నాను. అండ్ పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువే ఉంచానులేండి. చూస్తున్నారు కదా, పుదీనా ఆకు కూడా కొంచెం పెద్దగా వచ్చింది, చాలా బాగుండేనండి. ఇదైతే ఒక కట్టు వరకే పుదీనా అనమాట. సో, ఈ మాత్రం వచ్చిందండి. సో, చట్నీ అయితే చాలా సింపుల్ అండి. ఈ కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసేసుకుంటున్నాను మిక్సీలోన. అండ్ కొంచెం తెల్లుల్లిపాయలు కూడా వేసానండి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ అయితే చూసుకొని మన కారానికి తగ్గట్టుగా చూసుకొని అండ్ మరి కొంచెం చింతపండు, కావాల్సినంత సాల్ట్ వేసుకుంటే అంతేనండి. మరి తాలింపు అవి ఏంటి వేసుకోవట్లేదు. కానీ ఈ గ్రీన్ చట్నీ అయితే దోశ మీద కూడా అప్లై చేసుకున్నా చాలా బాగుంటుందండి. సైడ్ డిష్ లాగా లైక్ రోటీలో కూడా మా వాళ్ళు తింటారు. బేసిక్గా మా వాళ్ళకి ఈ చట్నీ చాలా ఇష్టం అనమాట. గ్రీన్ చిల్లీ చూస్తున్నారా, దొండకాయలాగా ఉన్నాయి, చాలా కారం అండి అది. సో, మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. సో, రెడీ అయిపోయింది పుదీనా చట్నీ, మనం గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ మా లంచ్ కోసం గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది అనమాట. మరి మా లంచ్ తర్వాత అయితే డైరెక్ట్గా ఈవినింగ్ మేమైతే మార్కెట్కి వెళ్ళిపోయామండి. కొన్ని డ్రై ఐటమ్స్, కొన్ని వస్తువులు ఇవన్నీ కూడా తీసుకోవాలి. చెప్పాను కదా, గోదా కళ్యాణం జరగబోతున్నది. ఇంకా మీ అందరూ కూడా ఆహ్వానితులనండి, తప్పకుండా మన ఛానల్కి యాడ్ అవ్వండి. సింపుల్గానే గోదా కళ్యాణం చేసుకుంటాను. బట్ మనం గోదా కళ్యాణం చూసినా కూడా మనకి చాలా మంచిది అని చెప్పేసి అంటారు. సో, ఇదిగోండి కర్పూరం దండలు అండ్ ఇదిగోండి పన్నీర్ బుడ్డి, ఆ తర్వాత పసుపు కుంకుమ కోసం చిన్న చిన్న బిందెలు లాంటి షేప్లో చాలా బాగుండేనండి. ఇదైతే కొత్త కలెక్షన్ వచ్చే షాప్లోన అవైతే తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మా పెళ్ళప్పుడు గుర్తొచ్చిందండి పన్నీర్ బుడ్డి, అది ఇప్పుడైతే లేదు. కానీ ఇలాంటి సామాన్లు అయితే చాలా రేర్ అయిపోయి దొరకడం. అండ్ దేవుడి వస్త్రాల కోసం ఇదిగోండి పట్టంచులాగా ఉన్నదనమాట. ఇవైతే కొన్ని తీసుకున్నాను. సో, నేను ఏంటంటే తీసుకున్నాను అవన్నీ సెపరేట్గా ఒక వ్లాగ్ అయితే తప్పకుండా మీతో షేర్ చేస్తాను. ఇవైతే కొన్ని సారీ ఐటమ్స్, ఎలాగంటే అమ్మాయికి అత్తవారింటికి పంపించినప్పుడు ఇలా కొన్ని సారీ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేస్తారు కదా, సో అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో, ఇదిగోండి ఇవన్నీ తీసుకున్నాను. కొన్ని పళ్ళు ఇవన్నీ తీసుకోలేదు, ఎందుకంటే ఇంకా మనకి టైం ఉంది కదా, పాడైపోతాయని చెప్పేసి. సో, సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేసి తెలియపరచండి. కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.